హాయ్ హలో వెల్కమ్ టు వండర్ వరల్డ్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఫ్రూట్ కస్టర్డ్. దీనికి కావలసిన పదార్థాలు: ఒక హాఫ్ లీటర్ మిల్క్, 200 గ్రామ్స్ కస్టర్డ్ పౌడర్, కావలసినన్ని ఫ్రూట్స్, కొద్దిగా వాటర్, 200 గ్రామ్స్ షుగర్, ఈక్వల్ రేషియో. చేసుకునే విధానం: ముందుగా ఒక డిష్ తీసుకుని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుని బాగా మసలబెట్టుకోవాలి. వాటర్ మసిలే లోపల కస్టర్డ్ పౌడర్లో మిల్క్ యాడ్ చేసుకుని మంచిగా లమ్స్ లేకుండా తిప్పుకోవాలి. ఒకటేసారి మొత్తం మిల్క్ పోయకూడదు. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ స్మూత్ స్ట్రక్చర్ వచ్చే వరకు చూసుకోవాలి. తర్వాత బాయిల్ అవుతున్న వాటర్లో ఈ కస్టర్డ్ మిల్క్తో కలిపిన మిశ్రమాన్ని వాటర్లో యాడ్ చేసుకోవాలి. మెల్లిగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్లోనే మంచిగా కస్టర్డ్ అంతా దగ్గరకై థిక్గా ఫామ్ అవుతుంది. అప్పుడు మిల్క్ ఇంకొద్దిగా ఉన్న మిల్క్ కూడా అందులోనే యాడ్ చేసి థిక్గా అవుతున్నప్పుడు మళ్ళీ పోసుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్ పెట్టకూడదు. లో ఫ్లేమ్లో చేసుకుంటే చూడండి, లైట్ ఎల్లో కలర్ వచ్చేసి మళ్ళీ సేమ్ కస్టర్డ్ కలర్ వచ్చేసి 200 గ్రామ్స్ ఆఫ్ షుగరు యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా పలుచబడుతుంది. మళ్ళీ థిక్ అయ్యే వరకు కొద్దిగా ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్దిగా లో ఫ్లేమ్లో తిప్పుతూ ఉండాలి. లమ్స్ ఫామ్ అవ్వకుండా తిప్పి ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న కస్టర్డ్ రెస్ట్ పీరియడ్ ఇచ్చినాక చల్లారిపోయిన తర్వాత ఒక్కొక్క ఫ్రూట్ అన్నీ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా టైట్ అయ్యి చాలా బాగుంటాయి. అప్పుడు సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.